లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. RX 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమను ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది పాయల్ రాజ్పూత్. ఆ తర్వాత పలు కమర్షియల్ సినిమాలు చేసినా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇటీవల మంగళవారం సినిమాతో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆల్మోస్ట్ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా మంగళవారం. ఈ సినిమా భారీ హిట్ అవ్వడమే కాక పలు అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్పూత్ నటన చూసి అంతా ఆశ్చర్యపోయి అభినందించారు. ప్రస్తుతం పాయల్ రాజ్పూత్ వరుస సినిమాలతో బిజీగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల పాయల్ రాజ్పూత్ నుంచి రక్షణ అనే సినిమా రాబోతుంది. అందులో పాయల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్టు ప్రకటించి పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా పాయల్ రాజ్పూత్ ఈ రక్షణ సినిమాను ఉద్దేశిస్తూ ఒక సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసింది. రక్షణ అనే ఒక సినిమా ఉంది. అది 2019-2020 మధ్యలో షూట్ చేశాము. దాని ఒరిజినల్ టైటిల్స్ 5WS. రిలీజ్ కొంచెం లేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు నాకున్న పాపులారిటీని, రీసెంట్ గా వచ్చిన సక్సెస్ ని చూసి రిలీజ్ చేసి బెనిఫిట్ పొందాలనుకుంటున్నారు. నాకు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు. అంతేకాకుండా ప్రమోషన్స్ కు రమ్మని అడుగుతున్నారు. నా టీం వాళ్ళతో మాట్లాడారు, కానీ వాళ్ళు నన్ను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారు. నా టీం రక్షణ సినిమా డిజిటల్ ప్రమోషన్ కు వస్తాము, నాకు ఇవ్వాల్సిన బాయ్ క్లియర్ చేస్తే అని చెప్పినా కూడా వినట్లేదు. నా పేరును డ్యామేజ్ చేసే విధంగా వాడుతున్నారు. ఇటీవల జరిగిన మీటింగ్స్ లో అసభ్య పదజాలం వాడారు. నాకు ఇవ్వాల్సిన రెమ్యునేషన్ పూర్తిగా ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నందుకు నేను ఇప్పుడు లీగల్ గా చర్యలు తీసుకోవాలనుకుంటున్నానని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. టాలీవుడ్ లో పాయల్ పోస్ట్ చర్చగా మారింది. మరి పాయల్ భయపెట్టిన నిర్మాతలు ఎవరు? వాళ్ళు దీనికి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. ఇక పలువురు అభిమానులు, నెటిజన్లు పాయల్ కు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.